హలో సార్, ఐఎమ్ సాంబా. హలో. మార్నింగ్ ఫోన్ చేశాను కదా. ఓ మీరేనా? ఇదేనండి క్యాసెట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అడ్వాన్స్ గా ఉంచండి. Okay. బ్యాలెన్స్ 5000 రేపు క్యాసెట్ Okay, it's all right. తీసుకున్నట్టు. ఓకే Okay, bye. బాయ్. ఏంట్రా ఇంత లేటు? నాకు అర్జెంటుగా 5000 కావాలి. 5000? మ్మ్. ఏం బ్రో, సిగరెట్ తాగడానికి డబ్బులు లేవు, ఇదిగో బిడీలు తాగుతున్నాం. ఏంట్రా మామ, ఈ మధ్య నీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఏంటి సంగతి? మాకు తెలియకుండా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ పెట్టావా ఏంటి? కమాన్ స్పీక్ అవుట్ మ్యాన్. లేకపోతే 5000 దేనికిరా? One week less. రే టాటా. ఏమైంది రైడ్కి? డౌట్ లేదురా, అమ్మాయి చక్కర్లో పడ్డాడు వీడు. ఇన్ ఫేస్ కు పొరులు ఎప్పుడు పడాలరా? ఎవరు నన్ను ఉంచుకున్నాడేమో. వీడిని ఇలా వెళ్తే చాలా డేంజర్ రా. పదండి, ఏంటి తెలుసుకుందాం. ఏంట్రా సీరియస్ లవా? ఏమ్రా, నీలో ఏం చూసుకొని పోరిని ప్రేమించినావు? నువ్వేమన్నా ఋతిక్ రోషన్ లెక్క ఉంటావు అనుకున్నా? అవులే, అని చెయ్యి అంత ఉండదు నీ పర్సనాలిటీ. ఉండరా, ప్రేమించడం తప్పు కాదురా. నీ ప్రేమ విషయం ఆ అమ్మాయితో చెప్పావా? సప్పుడు ఏవరా? చప్పుడు చేశాడు. రేయ్, నీకు ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి పరిచయం? ఏంట్రా ఏం మాట్లాడావు? పరిచయం లేదు. మరి ఎలా లవ్ చేసావరా? అరే అంగ్రేజుడా, దమాకుందారా నీకు? సారు టీవీలో చూసి లవ్ చేసిండు, ఆ క్యాసెట్ చూస్తే తెలవట్లేదురా నీకు? అరే ఒరిజినల్ గా పోరిని చూసినావరా? లేదు. ఆ? తల్లి తోడరా, నువ్వు నాకు అస్సలు సమజ్గావు. రేయ్, నువ్వు ఉండరా. ఆ అమ్మాయి చాలా రిచ్ తెలుసా? ఆ అమ్మాయిని చేసుకోవడానికి కోటీశ్వర్లు కూడా క్యూలో నిల్చుంటారు తెలుసా? నాట్ ఓన్లీ దట్, షీఈ్ హైలీ క్వాలిఫైడ్. నీ ఫేస్ చూస్తే బుచ్చ పని లెక్క ఉంటది. నీకు ఆ పోరెప్పుడు పడాలరా బాయ్? రేయ్, రేపటి నుంచి మనం నలుగురం కాదురా, ఓన్లీ 3 ముగ్గురమే. మన సారికి ప్రేమ రోగం పట్టింది. ఇక రేపటి నుంచి చేతులు కోసుకోవడం, పురుగుల మందు తాగడం, ఫినిష్. రేయ్ ఊరుకండ్రా, అలాంటిదేం లేదురా. ఈ ప్రపంచంలో అందమైన ఎన్నో కనిపిస్తాయి. అలా అని చెప్పి అన్నిటిని మనం సొంతం చేసుకోలేంగా. ఇది కూడా అంతే. కాకపోతే నాకు తెలియకుండానే మధుమతి మీద చాలా అభిమానం పెంచుకున్నారా. అది కొంచెం ఎక్కువైందంతే. అందుకే ఈ క్యాసెట్స్, ఈ తతంగం అంతా. అంతేగాని ఆ అమ్మాయి నన్ను లవ్ చేయదని నాకు తెలుసు. నేను ఆ అమ్మాయిని కలలేనని నాకు తెలుసు. ఇవన్నీ జరగని ముచ్చట్లరా. అయితే ఇప్పుడు ఏమంటావురా బాయ్? ఏమీ అన్నాం, నార్మల్ లైఫ్. రెగ్యులర్ గా ఇలా స్పాట్ లో కలుస్తూ ఉంటాం, హ్యాపీగా జాబ్ కోసం ట్రయల్స్ వేస్తుంటాం. సపోజ్ మా అమ్మా నాన్న ఎవరైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అన్నారు అనుకో, ఓకే హ్యాపీ మ్యారేజ్. ఓకే, నిజం చెప్తున్నావారా? ఎస్, నమ్మబుద్ధి కావట్లే. ప్రామిస్ రా. ఒకసారి ఇచ్చు. ఓహో, కొరకు. గుడ్ షాట్. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేస్తాను, నువ్వు ఫీల్డింగ్ చేయరా. ఫీల్డింగ్ చేయరా. ఇవ్వరా. అరే, అరే నువ్వు ఫీల్డింగ్ చేయపోరా. కమాన్ ఏరా. ఏమ్రా, గజ్జచ్చిన లెక్క అట్లా కోకుంటావు? బాలేరా బాయ్? ఈ బాల్ అవుట్ రా. అవుట్ చేయకపోతే చూడరా, దేక్. ఏమ్రో అంత కష్టంగా చెప్తున్నావు అవుట్ అవుతాడని? పైసలు తిని మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? ఏడ్చలే. సవ్వాలా లేదురా, మ్యాచ్ ఫిక్స్ అయింది. ఎంతకైందిరా బాయ్? అవుట్ అయితే మహేష్ గారు బీరిపిస్తాడు రా. సిద్ధు, ఒరే సింగు తీసుకోరా. ఏం రాసాంబా, నువ్వు మెంచాడు అనుకున్నా, ఇంత గలీజ్గాడు వరా బాయ్? అవును గాని మంచిగానే ఉన్నావు కదా. ఫేస్ చూస్తే కనపట్లే, ముందు కంటే గ్లామర్ గానే ఉన్నాడు. చల్ పదండ్రా. తీసుకురా.
ఉందిరా అమ్మాయి. ఒరే నిర్మల్, ప్రపంచంలో అందమైన వాటిని ఎన్నిటినో ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, కానీ అన్నిటినీ సొంతం చేసుకోలేం కదా. సూపర్. అరే మధుమతి మా వాడికి పోయిందే ఉందా మతి. టైం ఎంత అయిందిరా? ఏంట్రా టైం చూస్తున్నావు? వెళ్ళి క్యాసెట్ చూడాలా? కాదురా బాబు, రేపు ఇంటర్వ్యూ ఉందిగా, వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. ఆహా, నిజమా? సరే నేను వస్తారా, రేపు ఇంటర్వ్యూ అయిపోగానే స్పాట్కి వచ్చేస్తా. ఓకే బాయ్ రా. Bye రా. బాయ్. అరే టాటా గడి ఇవన్నీ టిప్సేనా? అవును. రోజుకని దొరుకుతాయి. ఏముంది సార్, గిరాక్ బాగుంటే 100-200. 200, 42, 52,000. రేయ్ నువ్వు లెక్కల్లో పూర్రా 72,000. ఏదో ఒకటి లేవోయ్. ఒరే అన్న గిసువంటి ఉద్యోగం చూడరా, నీ కాలు మొక్తా. నీ ఉద్యోగం నాకు ఇరా. నోరు మూసుకుంటా పదా. ఎండి గారు 1 అవర్లో వస్తారు, వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. ఓ థ్యాంక్ యూ. హలో జమినీ అండి. అవునండి. కమాన్ ఇండియా ప్రోగ్రామ్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? కాలేజ్ దగ్గర. ఈ ప్రోగ్రామా ఇది ఎల్లుండి టెలికాస్ట్ అవుతుంది, అప్పుడు చూడండి. బాయ్. ఓకే బాయ్. వెళ్తే ఏమన్నా అనుకుంటుందేమో. ఓకే. హలో హలో. ఐఎమ్ సాంబా, సాంబశివరావు, మీ ఫ్యాన్ అండి. ఓకే. అంటే రెగ్యులర్ గా మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటాను. మీ పేరేమన్నారు? సాంబశివరావా? ఎస్. అయితే నాకు రెగ్యులర్ గా లెటర్స్ రాసేది మీరే కదా? అవునండి. వెల్, ఇండియా గురించి మీ అభిప్రాయాలు ఆలోచనలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంతా సరే కానీ మొన్న నా బర్త్డేకి గ్రీటింగ్స్ పంపారు, ఐ లైక్ యూ అని. అది బ్లడ్ తో రాసి. అవునా? ఐఎమ్ షాక్. అభిమానం ఉండొచ్చు కానీ మరీ అంతనా?